తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర ఆవేదన. సనాతన ధర్మం జోలికొస్తే ఊరుకోమంటూ పవన్ కళ్యాణ్ హెచ్చరిక. గవర్నర్ను కలిసిన సీతక్క, 2 ఏళ్లుగా పెండింగ్ ఉన్న ఈ బిల్లుకు త్వరగా ఆమోదం తెలపాలని విజ్ఞప్తి. ఉన్నత విద్యపై అధికారులతో మంత్రి లోకేష్ సమీక్ష. క్రీడా విశ్వవిద్యాలయం ఏర్పాటుకు కార్యాచరణ సిద్ధం. టీటీడీ లడ్డూ వ్యవహారంపై సిబిఐతో విచారణ జరిపించాలి. హైదరాబాద్ లో దీక్ష చేపడుతున్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి హనుమంతరావు. తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అపవిత్రం జరిగినప్పుడు మాట్లాడితే తప్పేంటని ప్రశ్నించారు. హిందూ ధర్మంపై దాడి జరిగితే స్పందించిన వైసీపీ నేతలు అసలు హిందువేలేనా అని నిలదీశారు. పొన్నవోలు సుధాకర్ రెడ్డి పిచ్చి ప్రేలాపనలు పేలుతున్నారని మండిపడ్డారు. పాశ్చాత్య దీక్షలో భాగంగా విజయవాడ ఇంద్రకీలాద్రిలో పవన్ కళ్యాణ్ శుద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ముందుగా ఇంద్రకీలాద్రి దుర్గమ్మ సన్నిధిలో మెట్లను శుభ్రం చేశారు. ఆ తర్వాత మెట్లకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టారు. వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య మెట్ల పూజ చేసిన అనంతరం కనకదుర్గమ్మను జనసేనాని దర్శించుకున్నారు. సనాతన ధర్మంపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. చచ్చిపోతాం, మీ నాశనం మొదలైంది. రెండోది అది భగవంతుడికి వదిలేస్తున్నారు. వైవి సుబ్బారెడ్డి గారు విచారణకి రావాలంటే రికార్డులు ఆయనకి ఇవ్వాలంటే, మీరు ప్రభుత్వంలో రికార్డులు మాకు ఇచ్చారా? మాకు ఏం మాట్లాడుతున్నారు మీరు? మీరు కూడా విచారణకు సిద్ధంగా. అసలు ఈవో ధర్మారెడ్డి గారు అమ్మని గాయబ్, ఈరోజు దాకా మళ్ళీ కనిపించలా. ధర్మారెడ్డి గారు నేను మిమ్మల్ని చూశాను. ఆ రోజున నేను దర్శనానికి వచ్చినప్పుడు మీరు అందరూ ఎలా ప్రవర్తించారో నాకు తెలుసు, నేను చూశా. తిరుమలని ఇష్టారాజ్యంగా చేశారు, అది వ్యాపార కేంద్రంగా చేశారు, ఆధ్యాత్మిక కేంద్రం నుంచి పర్యాటక కేంద్రంగా చేశారు. అది ఇదే మీరు మక్కాకి వెళ్తే ఇలాగే ప్రవర్తిస్తారా మీరు? ధర్మారెడ్డి గారు మీరు హిందువులా? మీ ఇష్టానికి మీరు చేసేసుకుంటారా? మీ బిడ్డ చనిపోయిన కనీసం 11 రోజులు లోపలికి రాకూడదంటే ఈ లోపల వచ్చేస్తారా మీరు? మేము మర్చిపోయామనుకుంటున్నారా? అంటే గవర్నమెంట్ ఉద్యోగులు అయితే ప్రభుత్వం నియమిస్తే మీ ఇష్టానికి చేసేసుకుంటారా? మాకు బాధలు ఉండవనుకుంటున్నారా? ఇదే మీరు ఒక ఇస్లాంకి చేస్తే అపచారం జరిగితే మీరు ఏం చేస్తారు? బయట రోడ్ల మీదకి వచ్చి మీరు కూర్చోబెట్టి దాన్ని పొలిటికలైజ్ చేస్తారు. మీరు పొలిటికలైజ్ చేస్తారు. నేను నిజంగా చెప్తున్నా, జగన్మోహన్ గారికి కూడా చెప్తున్నా, మీరే కనుక నేనే కనుక సనాతన ధర్మం మీద పోరాటం చేయాలని నన్ను ఆపేవాళ్ళు ఎవరు లేరు ఈ దేశంలో, గుర్తుపెట్టుకోండి. నేను కనుక సనాతన ధర్మం కోసం నేను పోరాటం చేస్తే చచ్చిపోవడానికి సిద్ధం నేను. కానీ నేను అక్కడ దాకా తీసుకెళ్ళిన విషయాలు దానికి నిదర్శనమే. రాముల వారి విగ్రహం శిరిచ్ఛేదం జరిగినప్పుడు ఒక్క మాట మాట్లాడకుండా చెప్పి కూర్చున్నాను. ఆ తెలివితేటలు లేక మీ ప్రభుత్వాన్ని కిందకి తీసుకొచ్చి అధాపాతాలను తొక్కిన మాకు శక్తి లేదనుకుంటున్నావా? ఉండవనుకుంటున్నావా? కానీ మేము సమాజాన్ని కలిపి ఉంచాలని వ్యక్తులు తప్ప విడగొట్టాలని వ్యక్తులం కాదు. మేము గుర్తుపెట్టుకోండి. ఈయన పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు మాట్లాడేది, పంది కొవ్వు చాలా ఖరీదైంది, ఆ కొవ్వు లడ్డు నెయ్యితో ఎలా కలుపుతారు? నెయ్యి 300 రూపాయలు ఉంటే పంది కొవ్వు 1200 రూపాయలు. బంగారంతో రాగి కలుపుతారా? ఇత్తడిలో పుత్తడి కలపరు. చెంబు తయారులో ఎవరైనా బంగారం కలుపుతారా? మదం ఎక్కిన మాటలు పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు. మదం ఎక్కి వస్తే ఇట్లాంటి మాటలే వస్తాయి. మీరు నా మీద కోర్టులో కేసులు వేసుకుంటారో ఏమి చేసుకుంటారో చెప్తే మీరు ఏజీపీలు కదా, మీ దగ్గర చాలు ఇష్టానికి మాట్లాడుతూ ఉన్నారు. సనాతన ధర్మం మీద, అయ్యప్ప స్వామి మీద మాట్లాడతారు, సరస్వతి దేవి మీద మాట్లాడతారు, అల్లా మీద మీరు మాట్లాడగలరా? మహమ్మద్ ప్రవక్త మీద మీరు మాట్లాడగలరా? జీసస్ మీద మీరు మాట్లాడగలరా? అందరూ కూర్చొని సనాతన ధర్మం మీద, వినాయకుడి మీద జోకులు వేస్తారు, దుర్గాదేవి మీద జోక్స్ వేస్తారు, సరస్వతి దేవి మీద జోక్స్ వేస్తారు. మా మనోభావాలు గాయపడవా? మాకు బాధ. ములుగు మున్సిపాలిటీ బిల్లు ఆమోదించాలని కోరుతూ మంత్రి సీతక్క గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు వినతి పత్రం అందజేశారు. రాజ్భవన్లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కలిసిన ఆమె 2 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న ఈ బిల్లుకు త్వరగా ఆమోదం తెలపాలని కోరారు. తన విజ్ఞప్తికి గవర్నర్ సానుకూలంగా స్పందించారన్న సీతక్క ములుగు జిల్లాలోని గ్రామాలను దత్తత తీసుకునే యోచనలో గవర్నర్ ఉన్నారని వెల్లడించారు. త్వరలో ఆదిలాబాద్, నాగర్ కర్నూలు జిల్లాల పర్యటనకు గవర్నర్ సిద్ధంగా ఉన్నారన్నారు.
గవర్నమెంటు బీఆర్ఎస్ గవర్నమెంట్లో మా ములుగును మున్సిపాలిటీగా చేస్తూ ఒక బిల్ పెట్టడం జరిగింది. ఆ బిల్లు చాలా రోజులు 2022లో బిల్లు పెడితే మరి ఆ బిల్లు గవర్నర్ దగ్గర పెండింగ్ ఉండడం జరిగింది. మేము తెలుసుకుంటే ఆ గవర్నర్ గారి కాడ నుంచి మళ్ళీ రాష్ట్రపతికి వరకు వెళ్ళడం జరిగిందని. కాబట్టి మా ములుగును మున్సిపాలిటీ చేస్తూ పంపినటువంటి ఆ బిల్లుకు తొందరగా మరి ఆమోదం తెలిపి ఇవ్వాలని వారిని కోరడం జరిగింది. ఆ బిల్లుతో పాటు ఇంకా 4-5 బిల్లులు గత గవర్నమెంట్ పంపడంతో మా ములుగు మున్సిపాలిటీ బిల్లు కూడా పెండింగ్లోనే ఉంది. దీన్ని వారి దృష్టికి తీసుకెళ్తే వారు సానుకూలంగా స్పందించి తొందరలోనే వెరిఫై చేసి పరిష్కరిస్తా అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ మధ్యకాలంలో ఆదిలాబాద్లో జరిగినటువంటి సంఘటనలు కూడా మరి వారు అడిగితే వారి దృష్టికి కూడా మేము తీసుకెళ్లడం జరిగింది. శాంతియుత వాతావరణాన్ని అక్కడ తీసుకురావడం కోసం కృషి చేస్తూనే అక్కడటువంటి ఆదివాసీ ప్రజల యొక్క సమస్యలు ఇబ్బందులు కూడా వారు తెలుసుకోవడానికి ఆదిలాబాద్ జిల్లాకు కూడా ఒకసారి పర్యటించడానికి రావడానికి వారు కూడా సిద్ధపడ్డారు. ప్రణాళికలో భాగంగా రాష్ట్రంలో ప్రపంచ స్థాయి ఏఐ విశ్వవిద్యాలయంతో పాటు క్రీడా విశ్వవిద్యాలయం ఏర్పాటుకు కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులకు విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సూచించారు. అంతర్ వర్సిటీ క్రీడా పోటీల నిర్వహణ క్రీడా విశ్వవిద్యాలయం కాన్సెప్ట్ సిద్ధం చేయాలని తెలిపారు. ఉండవల్లి నివాసంలో లోకేష్ ఉన్నత విద్యపై సమీక్ష నిర్వహించారు. ఉన్నత విద్యా సంస్థల నుంచి బయటకు వచ్చే ప్రతి విద్యార్థికి ఉద్యోగం సిద్ధంగా ఉండాలని, ఇందుకు తగ్గట్లుగా వచ్చే విద్యా సంవత్సరం నుంచి సిలబస్ లో మార్పులు చేయాలని సూచించారు. కళాశాలల్లో చదువుతున్నప్పుడే ప్రస్తుత మార్కెట్ ట్రెండ్స్ కు అనుగుణంగా నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇవ్వాలన్నారు. బయటకు మళ్లీ శిక్షణ తీసుకునే పరిస్థితి ఉండకూడదని, కంప్యూటర్ సైన్స్ మెకానికల్ లాంటి వాటితో పాటు సివిల్స్ శిక్షణ అంతర్భాగం చేసే అంశాన్ని పరిశీలించాలన్నారు. పరిశ్రమలతో చర్చించి వాటి అవసరాలకు అనుగుణంగా సంస్కరణలు తీసుకురావాలని సూచించారు. టీటీడీలో లడ్డూ తయారీలో కల్తీ జరిగిందన్న ప్రచారంపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి హనుమంతరావు హైదరాబాద్లో దీక్షకు దిగారు. నిందితులను కఠినంగా శిక్షించాలని లిబర్టీలోని తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉదయం 9 గంటల నుంచి దీక్ష కొనసాగిస్తున్నారు. హిందువుల మనోభావాలతో చెలగాటమాడిన ఎంతటి వారినైనా వదిలిపెట్టకుండా కఠినంగా శిక్షించాలని విహెచ్ కోరారు. వీలైనంత తొందరగా సీబీఐ విచారణ జరిపించి తొందరగా సమస్యను పరిష్కరించాలని కోరారు. గుజరాత్ లో జరిగినటువంటి ఎంక్వైరీలో వెళ్ళింది అనేది ఒక పెద్ద యావత్ ప్రపంచంలోనే ఆలోచన చేస్తుంది. 2 ప్రభుత్వాలు ఉన్నాయి. గతంలో వైఎస్ఆర్పి ప్రభుత్వం, ఇవాళ టీడీపీ, జనసేన, బీజేపీ. వాళ్ళు ఎంతసేపటికి మేము చేయలేదని హారతులు తీసుకుంటా, నిండా కప్పులో పెట్టుకుంటా ధర్మాలు తింటున్నారు. ఈ ధర్మాలు ఎందుకురా బాబు? సిబిఐ ఎంక్వైరీ చేస్తే వాస్తవాలు వస్తాయి కదా. ఆ ఆలోచన కూడా ఏంటంటే ఈ దీక్ష ద్వారా కేంద్ర ప్రభుత్వం కదలాలి, దీన్ని తొందరగా తేలాలి, లేకపోతే ఆ పవిత్రత పోతుంది కదా. సమకాలీన రాజకీయాలలో సీతారాం యేచూరి ఆదర్శప్రాయుడు. యేచూరి సంతాప సభలో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ సీతారాం యేచూరి సంతాప సభ ఈ రోజు హైదరాబాద్ నగరంలోని ఏఐటీయూసీ కార్యాలయం నిర్వహించారు. ఈ సంతాప సభకు టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సంతాప సభలో మహేష్ కుమార్ గౌడ్ తో పాటు కొత్తగూడెం ఎమ్మెల్యే సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కోరంనేని సాంబశివరావు మరియు ఏఐటీయూసీ నాయకులు, సిపిఐ నాయకులు పాల్గొన్నారు. కొంచెం వెనకేమా విశాఖ ఉక్కు కార్మికుల కడుపు కొట్టాలని చూస్తున్న 3 మోసగాళ్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి
నేరస్తులను కఠినంగా శిక్షించాలని జన జాగరణ సమితి సింహాచలం అప్పన్న స్వామిని వేడుకుంటూ నిరసన వ్యక్తం చేసింది. విశాఖ నగరంలోని గురుద్వారా జంక్షన్ వద్ద ఫ్లెక్సీని ఏర్పాటు చేస్తూ నిరసన కార్యక్రమం నిర్వహించింది. ఈ సందర్భంగా జనజాగరణ సమితి రాష్ట్ర కన్వీనర్ వాసు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపాడుతుందని గట్టి నమ్మకంతో కార్మికులు రాష్ట్ర ప్రజలు అత్యధిక మెజార్టీతో గెలిపించారని, తీరా అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే స్టీల్ ప్లాంట్ 70% మూతపడేలా ఉద్దేశపూర్వకంగా ప్రయత్నాలు కొనసాగిస్తున్నారని తెలిపారు. దిక్కులేని వాడికి దేవుడు దిక్కు అన్నట్లుగా ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పు సింహాచలం అప్పన్న స్వామిని నమ్మించి మోసం చేసిన కూటమి ప్రభుత్వ నాయకులను కఠినంగా శిక్షించాలని కార్మికులు రాష్ట్ర ప్రజలు వేడుకోవాలని కోరారు. కూటమి ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ను తప్పనిసరిగా కాపాడుతుందనే గట్టి నమ్మకంతో రాష్ట్ర ప్రజలు కార్మికులు పెద్ద ఎత్తున కూటమి ప్రభుత్వాన్ని అత్యధిక మెజార్టీతో గెలిపించారు. తీరా గెలిచిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత 100 రోజుల్లోనే విశాఖ స్టీల్ ప్లాంట్ను 70% మూతపడేలా కుట్రలు చేస్తున్నారు. కార్మికులను పొమ్మని లేక పొగబెడుతున్నారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే విశాఖ స్టీల్ ప్లాంట్ అంటే రాష్ట్ర ప్రజలకు సెంటిమెంట్ లేదు, ఏం లేదని ఆయనే ప్రకటించారు. ఇలా ప్రకటించారంటే దానికి కారణం ఏంటంటే రాష్ట్ర ప్రజలు తిరుగులేని మెజారిటీ ఇవ్వడం వల్ల కూటమి ప్రభుత్వం అహంకారంతో అటువంటి ప్రకటన చేసింది. ఈ ప్రకటన వల్ల ఇప్పటి వరకు స్టీల్ ప్లాంట్ కార్మికులు 1820 రోజుల చేస్తున్న పోరాటం వృధా అయిపోయింది. 32 మంది ప్రాణత్యాగాలు వృధా అయిపోతున్నాయి. అంతేకాకుండా తెలుగోడి ఆత్మగౌరవం మంటగలిసిపోయింది. దిక్కులేని వాడికి దేవుడే దిక్కు అన్నట్టు మన ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పు సింహాచలం అప్పన్న స్వామిని ఈ ముగ్గురు కూటమి నేతలు ఎవరైతే ఉన్నారో ఈ ముగ్గురిని కఠినంగా శిక్షించే విధంగా మనందరం కూడా వేడుకోవాలి. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు మోసగాళ్ళు అనే సినిమా తీస్తే సూపర్ హిట్ అవుతుంది. ఆయన హీరోగా ఉంటూ మిగిలిన చంద్రబాబు గారు, పురంధేశ్వరి గారు సహాయ నటులుగా ముగ్గురు మోసగాళ్ళు అనే సినిమాలో నటిస్తే రాష్ట్ర ప్రజలు ఆ సినిమాను బంపర్ హిట్ చేస్తారని ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వానికి సలహా ఇస్తున్నాను. కడప జిల్లా కడప పట్టణంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు విజయజ్యోతి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన 100 రోజుల పాలన జనరంజకం అని చెప్పుకోవడం సిగ్గుచేటు అని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి ఎన్డి విజయజ్యోతి అన్నారు. శనివారం స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఇందిరాభవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. చంద్రబాబు గత ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ 6 పథకాల్లో వృద్ధాప్య పింఛన్ తప్ప ఏదీ కూడా అమలు చేయలేదని దుయ్యబడ్డారు. అమరావతి, విజయవాడ వరదల కారణంగా మునిగిపోయిన బాధితులను ఆదుకోవడంలో పూర్తిగా వైఫల్యం చెందారన్నారు. వరద బాధితులను ఆదుకోవడంలో వైఫల్యం చెందారు కాబట్టి తిరుమల తిరుపతి లడ్డు అంశాన్ని తెరపైకి తెచ్చి రాజకీయం చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో ఇంత విపత్తు జరిగితే భారత ప్రధానమంత్రి పర్యటించకపోవడం విచారకరమన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు మాజీ ఎస్సీసీఎల్ జిల్లా అధ్యక్షులు వెంకటరమణ, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సుశీల్ కుమార్, మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సత్తార్, ప్రముఖ సంఘ సేవకులు సయ్యద్ సలావుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. చెప్పిన వెంటనే వచ్చిన మీడియా సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. గతంలో కూడా గత 10 ఏళ్లుగా నాకు మీడియా సోదరులు చాలా సహకారంగా ఉన్నారు. మంచిని ముందుకు తెపెడుతూ నాకంటే ముందుగా నా అంతం ఏర్పాటై 100 డేస్ అయినప్పటికీ 6 గ్యారంటీస్లో ఒక పెన్షన్ తప్ప ఏది అమలు కాలేదు. పెన్షన్ అయితే టయానికి ఫస్ట్కి ఇచ్చినారు, కానీ మిగతాయి అంటే ముఖ్యంగా మహిళలను గౌరవించి వాళ్లకు సౌకర్యాలు కల్పిస్తామనేటువంటి ఉచిత బస్సు లేదు. తర్వాత ప్రతి ఆడబిడ్డకు 18 సంవత్సరాల వాళ్ళకు 1500 డబ్బులు ఇస్తామనేది ప్రతి బిడ్డకు అనేది అది లేదు. ముఖ్యంగా వ్యవసాయక దేశమైనటువంటి రాష్ట్రం అనేటువంటి మన రాష్ట్రంలో రైతులకు ఇచ్చే 20,000 లేదు. ఎంతోమంది నిరుద్యోగులు ఉన్నారు దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా. నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు అది లేదు. అవి ఏమీ లేకపోయినా అది ఎంత జనరంజకమో మనకందరికీ అర్థమవుతూ ఉంది. మన ప్రతి ఒక్కరూ ఓట్లేసి ఎన్నుకునేది ఎందుకు? ఒక్కొక్క సమయంలో ఒక ప్రభుత్వం వచ్చినప్పుడు వారు కరెక్ట్గా చేయలేదంటే న్యాయంగా జనాలు ఏం చేస్తారు, ప్రజలు ఆ ప్రభుత్వాన్ని తొలగిస్తారు. వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది మొత్తం. మనం కూడా పౌరులం, మన ఓటు హక్కు ద్వారా సరైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలనుకుంటాం. గత ప్రభుత్వము సరైన మార్గంలో లేదు. ఏమేమి అవకతవకలు జరిగినాయి, ఏమేమి అభివృద్ధి జరిగింది, ఇవన్నీ చూసి దృష్టిలో పెట్టుకొని ఇప్పుడున్న ప్రభుత్వానికి పట్టం కట్టడం జరిగింది.
ఇప్పుడు ఈ చేయాల్సింది పోనిచ్చి దాన్ని ప్రక్కదోవ పట్టించడానికి ఒక లడ్డూది ఒకటి తీసుకొచ్చినారు. నిజమే, మన మన హిందువులు వారు ప్రతి ఒక్కరు మనోభావాలు దెబ్బతినకూడదు. వారు నమ్మే దేవుడు, మనమందరము నమ్మే దేవుడు, వారు ఎంతో పవిత్రంగా ఉండేటువంటి తిరుపతిలో ఆ రకంగా జరగడం అనేది కరెక్ట్ కాదు. అది ఎంతవరకు కరెక్ట్ అని సిబిఐ కానీ కంప్లైంట్ చేసి దాన్ని తేల్చాలి. ఒకరు చెప్పిన తర్వాత ఇది కరెక్ట్, ఇది కాదు, ఇది అని చెప్పేసి అనడం కరెక్ట్ కాదు. ఆ చేయడం అనేది తప్పు. కానీ దాని ముందుకు తీసుకొచ్చి ఈ చేయాల్సినటువంటి ప్రక్కదోవ పెట్టడం అనేది కరెక్ట్ కాదు. అది కాదు సమస్య. ఇప్పుడు సరే, ఇప్పుడు ఇచ్చినారు, అది గతంలో ఆ రకంగా చేసినారు. జూన్ 23వ తేదీన జరిగింది. అప్పుడంతా బయటకు తీసుకురాకుండా ఇప్పుడు 100 రోజుల పాలన అయింది కానీ ఏమీ జరగకుండా ఏం చేయకుండా వాటిని బయటకు తీసుకురావడం అనేది కరెక్ట్ కాదు. ఆ జరిగినటువంటి అవకతవకలు, ఆ అపవిత్రత అనేది ఏదో ఇప్పుడున్న ప్రభుత్వం దాన్ని సరిచేసి ఎంక్వైరీ చేసి ఆ రకంగా చేసిన వాళ్ళని శిక్షించి ఇప్పుడున్న వాళ్ళు కరెక్ట్గా అందరికీ పవిత్రమైన ప్రసాదాన్ని అందించాల్సిన బాధ్యత ఇప్పుడు ప్రభుత్వం ఉంది. అంతకంటే ఎక్కువగా ప్రజల క్షేమం దృష్టిలో పెట్టుకొని వారు చెప్పిన పథకాలన్నీ అమలు చేయాల్సి ఉంది. ఇప్పుడు వరద వచ్చింది. వరద విజయవాడలో సగటున ఎంత కుటుంబానికి 2 లక్షలైనా కూడా నష్టం జరిగి ఉంటుంది. కానీ ఎక్కడి నుంచి ఏమన్నా ఒక 5 పైసలు కూడా కేంద్రం నుంచి రాలే. ఆ ప్రధానమంత్రి వచ్చి ఆమె ఎప్పుడు విజిట్ చేయలే. సరే, చుట్టూరు ఉండే పిల్లలవి వేరే విరాళాలు ఇస్తారు. అయ్యో ఆపదలో ఉన్నారు మన రాష్ట్ర ప్రజలు, వాళ్ళు ఇబ్బంది పడినారు అని చెప్పేసి అందరు ఇస్తారు. ఆ విరాళాలు ఎంతవరకు సరిపోతాయి? కేంద్రం నుంచి ఫండ్స్ తీసుకురావడంలో వాళ్ళ దృష్టి పెట్టాలా. చెప్పిన పథకాలను ముఖ్యంగా చెప్పిన వెంటనే వచ్చిన సాగర్ తీరం పరిశుభ్రతకు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాల్లో భాగంగా మత్స్యకార సంక్షేమ సమితి ఇన్సిస్ సంస్థ ఆధ్వర్యంలో మొగల్తూరు మండలం మొళ్లపర్రు బీచ్లో ఏర్పాటు చేసిన స్వచ్ఛ సాగర్ సురక్షిత సాగర్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి, నరసాపురం శాసనసభ్యులు బొమ్మడి నాయకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ యూరోప్, USA బీచ్లు కన్నా మన బీచ్లు చాలా బాగుంటాయని, కాకపోతే మన వద్ద పరిశుభ్రత కొరవడుతుందన్నారు. శాశ్వతంగా సూచిక బోర్డులు ఏర్పాటు చేయడంతో పాటు సిమెంట్ కట్టడాలతో కూడిన డస్ట్బిన్లను తప్పక ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పేరుపాలెం బీచ్లో మెరైన్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు వలన ప్రమాదాలను అరికట్టేందుకు దోహదపడుతుందని మెరైన్ పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు జిల్లా కలెక్టర్కు విన్నవించడం జరిగింది. ఇక బీచ్లో 1 కిలోమీటర్ పరిధిలో ఉన్న చెత్తను, గాజు సీసాలను, వ్యర్థ పదార్థాలను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి, శాసనసభ్యులు బొమ్మిడి నాయక్, పాఠశాల విద్యార్థులు, మత్స్యకార సంక్షేమ సమితి సభ్యులు, ఇన్సిస్ సంస్థ సభ్యులు తదితరులు స్వయంగా ఏరి చెత్త సంచుల్లో వేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నరసాపురం ఆర్డీఓ ఎం అచ్యుత్ అంబరీష్, జిల్లా మత్స్యశాఖ అధికారి RVS ప్రసాద్, నరసాపురం డివిజన్ DSP NBM మురళీకృష్ణ, మొగల్తూరు తహసీల్దార్ CH విద్యాపతి, సర్పంచ్ అందే వెంకటలక్ష్మి, విద్యార్థులు పాల్గొన్నారు. మీరున్న ఇంటిని కానీ, మీరు చదువుకున్న స్కూల్ని కానీ, ఏదైనా సరే మీరు చుట్టూ ఉన్న వాతావరణం కూడా మీరు అందరూ కూడా శుభ్రం చేసుకోవాల్సిన అవసరం ఉంది. దయచేసి మీరందరూ కూడా పాలు పంచుకోవడానికి వచ్చిన గ్రామస్తులు, పెద్దలు, పిల్లలు, స్టూడెంట్స్ అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనం 10 రోజుల కోసం ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా స్వచ్ఛ హీ సేవ పేరుతోటి మన జిల్లాలో చేసుకుంటున్నాం. ఇది దేశవ్యాప్తంగా కూడా జరుగుతుంది. ఈ క్లీన్లీనెస్ అనేది ఈ 10 రోజులు మనం ప్రత్యేక శ్రద్ధ పెట్టి చేయడం ద్వారా దాని యొక్క ఇంపార్టెన్స్ జీవితంలో ప్రతిరోజు ఉంటుంది. ప్రతిరోజు మనం క్లీన్లీనెస్ ఈ విధంగా మెయింటైన్ చేసుకోవాలి అనేది ఒక మెసేజ్ పిల్లల ద్వారా, పెద్దల ద్వారా అందరూ మనం పదే మనం చెప్పుకుంటున్న ఒక పాఠం ఇది. మనం శుభ్రంగా ఉండాలి. మనం ఉన్న ఇంటిని కూడా మనం శుభ్రంగా ఉంచుకోవాలి. మన చుట్టూ ఉన్న గ్రామాలు కూడా మనందరూ కూడా శుభ్రం చేసుకోవాల్సిన అవసరం ఉంది. శుభ్రత, పరిశుభ్రత ప్రతి ఒక్కరు కూడా
మనం శుభ్రంగా ఉంటే కనుక మన ఊరు కానీ మన ఇల్లు కానీ అన్ని శుభ్రంగా ఉండే పరిస్థితి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన వాకింగ్ పాటిస్తూ, అంటే పొరుగు దేశాలు చూడండి, యూరోప్ దేశాలు కానీ మన పక్కనున్న దేశాలు కూడా, చిన్న చిన్న దేశాలు కూడా అక్కడ చాలా శుభ్రతలో చాలా ముందున్నారు, ప్రజలు కూడా పాటిస్తున్నారు. కానీ మన ఇండియాలో ఏంటంటే మనం దాన్ని అమలు చేసుకోలేకపోతున్నాం. ప్రజల్లో కూడా మనం కూడా వాటిని పరిశుభ్రంగా ఉంచుకోలేకపోతున్నాం. మన స్టూడెంట్స్ మీరు అందరూ చదువుకుంటున్నారు, మీరు కూడా ప్రతి ఒక్కరు కూడా మీరున్న ఇంటిని కానీ మీరు చదువుకున్న స్కూల్ని కానీ ఏదైనా సరే మీరు చుట్టూ ఉన్న వాతావరణం కూడా మీరు అందరూ కూడా శుభ్రం చేసుకోవాల్సిన అవసరం ఉంది. దయచేసి మీరందరూ కూడా విశాఖలో 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కార్మిక సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో జగదాంబ జంక్షన్ లో బ్లాక్ డే. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని కార్మిక సంఘాలు నాయకులు డిమాండ్ చేస్తున్నారు. అఖిలపక్ష కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను వేడనాడాలని, విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని, విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం అక్టోబర్ 2, 3, 4 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. ఇక ప్రభుత్వం రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని, కార్మిక సమస్యలను పరిష్కరించకపోతే నవంబర్ నెలలో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. కార్మిక సంఘాల ఐక్యత ఓకేనా. దేశవ్యాప్తంగా కేంద్ర కార్మిక సంఘాలు, అఖిలపక్ష కార్మిక సంఘాలు, రైతు సంఘాలు సంయుక్తంగా ఈ రోజు బ్లాక్ డే నిర్వహించాలని పిలుపువ్వడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే కేంద్ర కార్మిక సంఘాలు గత 2 సంవత్సరాల నుంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయో ఉమ్మడిగా, దాని కొనసాగింపుగానే కనీస వేతనాలు 26,000 రూపాయలు తక్కువ లేకుండా కార్మికులకి చెల్లించాలని, ప్రభుత్వ రంగ సంస్థలు ఏవైతే ప్రైవేటైజేషన్ చేయడం కోసం నేషనల్ మానిటైజేషన్ ఆఫ్ పైప్ లైన్ అని చెప్పి ప్రభుత్వ రంగం తాలూకు ఆస్తులన్నీ కూడా కారు చౌకగా కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టాలని బీజేపీ ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నం చేస్తుంది. కాబట్టి నేషనల్ మానిటైజేషన్ ఆఫ్ పైప్ లైన్ తక్షణమే ఆపాలని చెప్పి, అలాగే ప్రభుత్వ రంగ సంస్థలు స్టీల్ ప్లాంట్ లాంటి విమానాశ్రయాలు, పోర్ట్లు, అలాగే ఇతర అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఇన్సూరెన్స్ ఇలాంటి చమురు సంస్థలు అన్నింటినీ కూడా ఈ రోజున కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టాలని చెప్పి మోడీ ప్రభుత్వం కుట్ర పన్నుతుంది. 32 మంది ప్రాణత్యాగాలతో సాధించుకున్న స్టీల్ ప్లాంట్ ని ఈ రోజు నిర్వీర్యం చేయడం కోసం శతవిధాల ప్రయత్నం చేస్తుంది. కార్మికుల పోరాటం ఇప్పటి వరకు దాన్ని నిలబెట్టుకున్నారు. భవిష్యత్తులో కూడా స్టీల్ ప్లాంట్ రక్షణ కోసం ఎలాంటి త్యాగాలకైనా సిద్ధంగా ఉన్నారు కార్మిక వర్గం అని చెప్పి ఉద్దేశంతో రేపు అక్టోబర్ నెలలో మొదటి వారంలో రాష్ట్ర వ్యాప్తంగా స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం కూడా ఓ మహాధర్నాలు, మహా ఉద్యమం నిర్మించాలని ఇప్పటికే అఖిలపక్ష కార్మిక సంఘాలు నిర్ణయం చేసి. నా పేరు బాగువెల్లి నాగభూషణం, జిల్లా ఎన్టీసీ ప్రధాన కార్యదర్శి. ఈరోజు దేశవ్యాప్తంగా బ్లాక్ డే పాటించాలని 10 జాతీయ కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి రాష్ట్రంలోనూ జిల్లాలో కూడా ఈ బ్లాక్ డే అనేది పాటించడం జరుగుతుంది. విశాఖపట్నంలో ఉన్న ఈ జాయింట్ యాక్షన్ కమిటీ ఏదైతే ఉందో అన్ని కార్మిక సంఘాలు కలిపి ఈ రోజు కూడా వాళ్ళ పిలుపు మేరకు ఈ రోజు బ్లాక్ డే పాటించడానికి మరి జగదాంబ జంక్షన్ ద్వారా మీ అందరిలో ఇక్కడ ఈ రోజు నిరసన తెలియజేయడం జరుగుతుంది. మరి ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా కార్మికులు కానీ కార్మిక చట్టాలు కూడా నిర్వీర్యం చేయాలనే ఉద్దేశంతో వారు అనేక రకమైన కార్యక్రమాలు చేస్తున్నారు. మరి దాంట్లో ఏదైతే కార్మిక చట్టాలు మనం ఎన్నో బ్రిటిష్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కానీ లేదా భారత ప్రభుత్వం స్వతంత్రం వచ్చిన తర్వాత కానీ ఎన్నో కార్మికులకు అనుకూలంగా, వ్యవసాయదారులకు అనుకూలంగా ఎన్నో చట్టాలు తయారు చేసి అనేకమైన పోరాటాలు చేసి కార్మికులు అనేక రకమైన యూనియన్లు అన్ని కలిపికట్టుగా ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న కార్మిక చట్టాలు 39 కార్మిక చట్టాలని ఈ రోజు తొంగలో తోసి కార్పొరేట్ సమస్యలకి అనుకూలంగా 4 కోడ్లు తీసుకొచ్చి ఈ రోజు కార్మికులందరూ నిర్వీర్యం చేస్తుంది. దాని వ్యతిరేకంగా ఈ రోజు అన్ని కార్మిక సంఘాలు కలిసి పోరాటం చేస్తున్నాయి. ఇప్పటికైనా మోడీ ప్రభుత్వం దిగువచ్చి కార్మికులకు అనుకూలంగా ఈ చట్టాలు ఏదైతే ఉన్నాయో అనుకూలమైన చట్టాలు ఉండాలి తప్ప కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా ఉన్న చట్టాలన్నీ కూడా
ఆ కార్మికులు కూడా రద్దు చేయాలని ఈ రోజు ప్రధానమైన డిమాండ్ తో ఈ రోజు మేము అందరం కూడా ఇక్కడ కలిసి నిరసన తెలియజేయడం జరుగుతుంది. ఉత్తరాంధ్ర ప్రజలకు మరింత చేరువగా చేసే ఉద్దేశంతో నార్త్ ఆంధ్ర గ్యాస్ట్రో ఇన్స్టిట్యూట్ నాగిని సుప్రసిద్ధ వైద్యులు పద్మభూషణ్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఉత్తరాంధ్రతో పాటు ఒడిశా ఇతర రాష్ట్రాల వారికి నిపుణులైన వైద్య సేవలు విశాఖలో అందడంపై హర్షం వ్యక్తం చేశారు. డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి శిష్యులు గాస్ట్రోఎంట్రాలజీ నిపుణులు డాక్టర్ మోహన్ వంశీ ఈ నార్త్ ఆంధ్ర గ్యాస్ట్రో ఇన్స్టిట్యూట్ స్థాపించారు. ఇక అధునాతన పరికరాలు వరల్డ్ బెస్ట్ ఫెసిలిటీ మోడల్ ఎక్విప్మెంట్ ఇన్స్టిట్యూట్ వినియోగిస్తున్నట్లుగా మోహన్ వంశీ చెప్పారు. తన గురువు నాగేశ్వర్ రెడ్డి స్ఫూర్తితో నాగి పేరుతో ఈ వైద్య సంస్థ ప్రారంభించినట్లుగా చెప్పుకొచ్చారు. విశాఖలో ప్రముఖ వైద్యులు పెద్ద వీరాజు, మాజీ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ టి రవిరాజు పాల్గొన్నారు. ఇక్కడికి వెళ్ళకుండా చూసుకుంటాం అన్నమాట, బంధించేస్తాం మా ఇన్స్టిట్యూట్. ఎందుకంటే మాకు చాలా ఐ థింక్ వాళ్ళ గ్రోత్ కూడా బాగుంటుంది, ఇన్స్టిట్యూట్ గ్రోత్ బాగుంటుంది. విశాఖ మహారాణిపేటలోని లండన్ IVF 9వ వార్షికోత్సవ వేడుక ఘనంగా జరిగింది. ఈ వార్షికోత్సవ వేడుకలో ముఖ్య అతిథిగా డాక్టర్ చంద్రారెడ్డి, డాక్టర్ అనన్యాలు పాల్గొన్నారు. IVF ను మరిన్ని బ్రాంచ్లను మరిన్ని ప్రారంభిస్తున్నట్లుగా లండన్ IVF ముఖ్య వైద్యులు తెలియజేశారు. ఇప్పటికీ విశాఖ, కాకినాడ, రాజమండ్రి, పాయకరావుపేటల్లో చక్కటి సేవలు అందించి సంతానం పొందిన దంపతులు మన్ననలు పొందుతున్నట్లుగా విశాఖ లండన్ IVF యాజమాన్యం చెప్పింది. IVF విధానం మీద అవగాహన కల్పిస్తూ డాక్టర్ మాధవితో కలిసి అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇక లండన్ IVF ప్రతి 3 మాసాలకు విడుదల నివేదికను డాక్టర్ చంద్రారెడ్డి, డాక్టర్ అనన్యాలు విడుదల చేశారు. తక్కువ ధరకి సంతాన సాఫల్యాన్ని పొందేటటువంటి మరిన్ని పద్ధతులను తమ వైద్య సేవలు పొందే వారికి అందిస్తున్నట్లుగా లండన్ IVF నిర్వహణ బృందం డాక్టర్ చంద్రారెడ్డి, డాక్టర్ అనన్యాలు తెలియజేశారు. 9 సంవత్సరాలుగా ఉత్తరాంధ్రలో ప్రజలు ఆదరిస్తున్నారని తెలియజేశారు. లండన్ సంతాన సాఫల్య కేంద్రానికి చాలా ముఖ్యమైన రోజు. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు డాక్టర్ ధనలత గారు. వాళ్ళు యాక్చువల్లీ చాలా బిజీగా ఉండి కష్టమైన కేసు ఉన్న పేషెంట్ని కూడా మేనేజ్ చేసి ఈరోజు మిస్ కాకుండా ఎలాగైనా మనకి సపోర్ట్ చేద్దామని అనే ఉద్దేశంతో వచ్చారు. అదే కాక వాట్ వి డూ, మనము ఎలాగా ప్రయాణించాము, ఏమేమి ఫేస్ చేశాము, ఎవరికి హెల్ప్ అయ్యింది, ఫ్యూచర్లో ఏం చేద్దాం అనుకుంటున్నాము అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మనం ఏం చేసాము, వీ స్టార్టెడ్ విత్ వెరీ హంబల్ బిగినింగ్. అంటే చాలా సామాన్యులాగా ఫారెన్లో నేర్చుకున్న తర్వాత ఆ విద్యాన్ని జనాలకి పంచాలి అనే ఒకే ఒక ఉద్దేశంతో సెప్టెంబర్ 20th 9 సంవత్సరాల వెనుక మనము వైజాగ్ KGH టౌన్లో లీజ్డ్ బిల్డింగ్ లో మనం IVF సెంటర్ ని ఏమీ కాంప్రమైజ్ లేకుండా టెక్నాలజీతో స్టార్ట్ చేసాము. అక్కడి నుంచి చిన్న చిన్న బేబీ స్టెప్స్ ని పెట్టుకుంటూ వచ్చి మనం ఇప్పుడు రాకెట్ స్పీడ్ లో వైజాగ్ ఒకటే కాకుండా చుట్టుపక్కల జిల్లాలకి కూడా మనము పేషెంట్కి హెల్ప్ చేసే స్థాయికి ఎదిగామన్నమాట. ఇలా ఎదిగేదానికి ఓన్లీ ఒకటే కారణం, పేషెంట్స్. ఎవరికి కావాల్సిన వాళ్ళు, నేను వాళ్ళకి ఏమి నీడ్ ఉంది. చాలామంది ఈ పిల్లలు కారు అనే కారణంతో సఫర్ అవుతున్నారు అన్నమాట. చాలా ట్రీట్మెంట్లు ట్రై చేసి ఏది చేసినా సక్సెస్ కాక ఉన్న డబ్బులంతా అయిపోయిన తర్వాత వచ్చిన వాళ్ళని చాలా మేము చూసామన్నమాట. సో మనది ఒకే ఒక ఉద్దేశం, ఈ కారణాల నుంచి సఫర్ అయిన వాళ్ళకి మనము మన మోడర్న్ టెక్నాలజీ యూకేలో నేర్చుకున్న మన లర్నింగ్ తర్వాత హై సక్సెస్ వచ్చేదానికి ఏం చేస్తే బాగుంటుంది అనే మొత్తం టెక్నాలజీని, ఆ రకమైన ట్రీట్మెంట్ని అతి తక్కువ ఖర్చులో అయ్యేదట్లా ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తామన్నమాట. నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, లండన్ ట్రీట్మెంట్ వైజాగ్ రేట్లలో అని. అదే రకంగా సక్సెస్ రేటు లండన్లో ఉన్నట్ల సక్సెస్ రేట్ని కూడా ఈ జనాలకి తీసుకెళ్ళొచ్చామన్నమాట. దాన్ని రిజల్ట్ మీరు మీ కెమెరాని బ్యాక్ సైడ్ తిప్పితే ఈరోజు అన్ని బేబీస్ని చూస్తారన్నమాట. సెంటర్ని
పోస్టింగుల్లో దళిత ఉద్యోగులకు వివక్షత చూపించారని భీమసేన వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపకులు రవి సిద్ధార్థ్ ఆరోపించారు. ఈ మేరకు ఆదివారం ఉదయం నగరంలోని అంబేద్కర్ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ దళితులు ఏ స్థానాల్లో ఉన్నా కులం కారణంగా వివక్షత ఎదుర్కొంటున్నారు. దేశంలోని రాష్ట్రపతి హోదా నుంచి కింది స్థాయి ఉద్యోగం వరకు దళిత ఉద్యోగులు వాళ్ల స్థాయిలో వివక్ష గురవుతున్నారని తెలిపారు. రాష్ట్రంలో పోలీసు ఉన్నత అధికారులు దళితులైతే వారికి అప్రాధాన్యత పోస్టింగ్ లేదా పోస్టింగ్ లేకుండా ఖాళీగా ఉంచే పరిస్థితి ఉందన్నారు. విశాఖ రేంజ్ నుండి 60 నుండి 70 స్థానాల్లో ఒకరిద్దరు తప్ప దళిత ఆదివాసీ ఉద్యోగులకు సిఐలు పోస్టింగ్లు కల్పించలేదని విమర్శించారు. విశాఖ సిటీ పరిధిలోనే 16 మంది ఎస్సీ ఇన్స్పెక్టర్లు పోస్టింగ్స్ లేక రిజర్వ్లో ఉన్నారని తెలిపారు. కుల వివక్షతే ప్రధాన కారణమని, కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని ఆయన హెచ్చరించారు. రవి సిద్ధార్థ భీమసేన. దేశంలో స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఈ దేశంలో ఆదివాసీలుగా, అంటరాని కులాలుగా, బీసీలుగా పిలువబడుతున్న వాళ్ళపై దాడులు నిరంతరం జరుగుతూనే ఉన్నాయి. మన వార్తాపత్రికలను, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియాలో చూస్తూనే ఉన్నాం. గుజరాత్లో ఎస్సీలకు, ముస్లింలకు ప్రాపర్టీస్ని అమ్మొద్దని, అలాగే ఉపాధ్యాయుని నువ్వు సెపరేట్ కొండతో తెచ్చుకోవాలి, వాటర్ పాట్ తెచ్చుకోవాలని, కులాంతర వివాహం చేసుకున్నాడని 65 కుటుంబాలని సోషల్ బాయ్కట్ చేసినటువంటి సంఘటనని, అలాగే ఎంత రెంట్ ఇస్తాము, అలాగే ఎంత అడ్వాన్స్ ఇస్తాము, అయినప్పుడు కూడా కులం తెలిసినట్టే మీకు ఇల్లు అద్దుకోలేనటువంటి సంఘటన, దళిత టీన్ షార్ట్ డెడ్, గుళ్ళోకి ప్రవేశించాడని దళిత అబ్బాయిని చంపేయడము, ఇవన్నీ ప్రత్యక్షంగా కనిపించినటువంటి సంఘటనలు. ప్రత్యక్షంగా రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి రాష్ట్రపతి దగ్గర నుంచి కింద క్లాస్ 4 ఎంప్లాయీ వరకు వాళ్ళు ఎస్సీ ఎస్టీలు అయితే ఏదో రూపంలో వివక్షకు గురి కాబడుతూనే ఉంటారు. ఇవి పరోక్షంగా ఉన్నటువంటి పరిస్థితులు. ఈవెన్ ఐఏఎస్ ఐపీఎస్లు అయినా సరే వాళ్ళకి సరైనటువంటి ప్రాధాన్యత పోస్టులు లేకుండా చేయడం, లేదు వీళ్ళు రిజర్వేషన్ కేటగిరీలో వచ్చారు వీళ్ళకి ఇంతే పని ఉన్నదని విమర్శలతో తిట్టడం, అలాగే అది పోలీస్ ఆఫీసర్ అయినా లేదా రెవెన్యూ డిపార్ట్మెంట్ అయినా ఏ పోస్ట్ అయినా దళితుడు కానీ ఆదివాసీ కానీ అయితే ఆ కులం కారణంగా వివక్ష గురవుతూనే ఉన్నాయి. కళ్ళకు కనిపిస్తున్నాయి. కళ్ళకు కనిపించినటువంటి ఆధారాలు ఇవన్నీ. కంటికి కనిపించిన ఆధారాలు ఏంటంటే ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం వచ్చినా, నూతన ప్రభుత్వం ఏ ప్రభుత్వం వచ్చినా ఈ దేశంలో ఎవరి మీద దాడులు జరుగుతాయంటే దళితులు, ముస్లింలు, కిందటువంటి డౌట్ ఆర్డ్ పీపుల్ మీద మాత్రమే దాడులు జరుగుతాయి. ఇదిగో వాళ్ళు మనకు ఓటేయలేదు, అవతల వాళ్ళకు ఓటేశారని చెప్పి మనం ఆ సంఘటనలు చూస్తే దాడులు జరుగుతుంటాయి. ఇవి ప్రత్యక్షమైన దాడులే. నేను కూడా కాకినాడ రంగరాయ కాలేజీలో ఒక డాక్టర్ని బయట పిల్లలు వాలీబాల్ ఆడొద్దని అంటే ఆ స్థానిక ఎమ్మెల్యే కనీసం ఆయన ఒక డాక్టర్ ఒక గౌరవ పోస్టులో ఉన్నాడని కూడా ఆలోచించుకుంటా ఇష్టం వచ్చినట్టు తిట్టాడు. దానికి కారణం కూడా డాక్టర్ యొక్క కులమే. ఆ డాక్టర్ నిజంగా వేరే ఆధిపత్య సమాజానికి చెందిన డాక్టర్ అయి ఉంటే ఆ తిట్టికి గురి కాబడింది. ఇప్పుడు పోలీసు వ్యవస్థలో ఇప్పుడు వచ్చిన తర్వాత హోమ్ మినిస్టర్గా మా దళిత సోదరునే హోమ్ మినిస్టర్ ఇచ్చారు. చాలా సంతోషించాము. అది గత ప్రభుత్వం నుంచి కంటిన్యూ అవుతుంది. ఈ ప్రభుత్వం కూడా వచ్చింది, హోమ్ మినిస్టర్ దళిత మహిళలకు ఇచ్చారు అన్నారు. చాలా సంతోషించాం. ప్రభుత్వానికి మేమంతా అభినందనలు తెలియజేశాము. ముఖ్యమంత్రి గారికి కూడా మా సంఘాల తరఫున అభినందనలు తెలియజేశాము, కృతజ్ఞతలు కూడా తెలియజేశాం. అయితే ఇప్పుడు వచ్చినటువంటి పోస్టింగ్స్లో ఉదాహరణకు విశాఖ రేంజ్ పోస్టింగ్స్లో 163 పోస్టింగ్స్ ఉన్నాయి. ఈ 163 పోస్టింగ్స్లో 3 మాత్రమే దళితులకు కేటాయించారు. మొత్తం శ్రీకాకుళం, విజయనగరం, ఉమ్మడి ఉత్తరాంధ్ర మొత్తం 6 జిల్లాల్లో 3 పోస్టులు మాత్రమే కేటాయించారు. అలాగే ఆదివాసీలకు సంబంధించి 1 పోస్టు మాత్రమే కేటాయించారు. అంటే సుమారు 100కి 15 పోస్టులు మా జనాభా గ్రామాల ప్రకారం 115 పోస్టులు శాంక్షన్ చేయాలి. విశాఖ సిటీలో ఈ పోలీస్ స్టేషన్లో శాంక్షన్ పోస్టులు అనేవి ఉన్నామంటే అవి ఏ రాష్ట్రంలో ఎన్ని పోస్టులు ఉన్నాయో చెప్తారు. మరి సిటీలో పనిచేయడానికి మేము ఎవరం పరిగ్రామా? కొన్ని సిటీ అనుకునే వాళ్ళం, పోనీ పాడేరు వరకు పెద్దబయలు ఎక్కడొక్కడ పోస్టింగ్ ఉందని అనుకునే వాళ్ళం మేము. ఇప్పుడు ఆ పరిస్థితి కూడా లేదు. రిజర్వ్లో డిఐజీ గారి ఆధ్వర్యంలో రిజర్వ్లో 16 మంది షెడ్యూల్ కాస్టులు ఉన్నారు. 16 మంది. అక్కడ మళ్ళీ రిజర్వేషన్ పాటించారు, అక్కడ మళ్ళీ ప్రాతినిధ్యం పాటించారు, అక్కడ మళ్ళీ ఎంత 15%, 7% అనేది అక్కడ చూపించారు. మా రాజ్యాంగపరమైన హక్కుని ఇప్పటికైనా సమస్యను పరిశీలించి దాని న్యాయం దిశగా ముందుకెళ్ళకపోతే, మా ప్రాతినిధ్యాలు మాకు కల్పించకపోతే, రాజ్యాంగపరమైనటువంటి మా హక్కుల్ని మాకు కల్పించకపోతే ప్రజాస్వామ్యబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా పోరాటం దిశగా ముందుకు సాగుతామని తెలియజేసుకుంటున్నాం. మధ్య రైల్వే జనరల్ మేనేజర్ శ్రీ అరుణ్ కుమార్ జైన్ ఈరోజు
సెప్టెంబర్ 23న 2024న సికింద్రాబాద్లోని రైలు నిలయంలో జరిగిన భద్రతా సమీక్షా సమావేశంలో 9 మంది ఉద్యోగులకు ఎంప్లాయ్ ఆఫ్ ద మంత్ భద్రతా అవార్డులను అందజేశారు. తమ విధి నిర్వహణలో చురుకుదనం, అంకిత భావాన్ని మరియు అసురక్షితమైన పరిస్థితులను నివారించే సిబ్బందికి ఎంప్లాయ్ ఆఫ్ ద మంత్ అవార్డులు ఇవ్వబడతాయి. ఈ సమావేశంలో దక్షిణ మధ్య రైల్వే అదనపు జనరల్ మేనేజర్ శ్రీ నీరజ్ అగర్వాల్తో పాటు వివిధ శాఖలకు చెందిన ప్రధాన అధిపతులు పాల్గొన్నారు. సికింద్రాబాద్, హైదరాబాద్, విజయవాడ, గుంతకల్, గుంటూరు మరియు నాందేడ్ మొత్తం 6 డివిజన్లకు చెందిన డివిజనల్ రైల్వే మేనేజర్లు, డిఆర్ఎంలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. యూట్యూబ్ న్యూస్ ఛానల్స్ గుర్తింపు, అక్రిడిటేషన్లు జారీ తదితరకు నియమ నిబంధనలు అనుసరించాల్సిన విధి విధానాలపై తెలంగాణ మీడియా అకాడమీ సోమవారం హోటల్ టూరిజం ప్లాజాలో చైర్మన్ కె శ్రీనివాసరెడ్డి అధ్యక్షత నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న ప్రముఖ సంపాదకులు, సీనియర్ జర్నలిస్టులు, యూట్యూబ్ ఛానల్స్ నిర్వాహకులు పలు సూచనలు చేశారు. ఇక రౌండ్ టేబుల్ సమావేశంలో దాదాపు 50 మంది సీనియర్ జర్నలిస్టులు, సంపాదకులు, యూట్యూబ్ ఛానల్ ప్రతినిధులు, వాటి వ్యవస్థాపకులు హాజరయ్యారు. పత్రికలకు ఆర్ఎన్ఐ రిజిస్ట్రేషన్, టీవీ ఛానల్స్ కు మినిస్ట్రీ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ గుర్తింపు, కంపెనీ యాక్ట్ కింద నమోదు కావడం, యూట్యూబ్ న్యూస్ ఛానల్స్ కి న్యూస్ అవసరమని అభిప్రాయపడ్డారు. న్యూస్ వెబ్సైట్లకు కూడా అలాంటి నియమ నిబంధనలు ఉన్నాయన్నది గుర్తు చేశారు. యూట్యూబ్ ఛానల్స్ గుర్తింపుకు అనుసరించాల్సిన అంశాలపై ఈ కార్యక్రమాల్లో సుదీర్ఘ చర్చ జరిగింది. ఇలాంటి కార్యక్రమాల నిర్వహణలో ఇది మొదటిదని మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ అంశంపై ఇంకా లోతైన చర్చ జరగాల్సి ఉందన్నారు. హనుమంతరావు దీక్ష ఈ రోజు ఉదయం 9 గంటల నుంచి లిబర్టీ టీటీడీ వెంకటేశ్వర స్వామి దేవాలయం వద్ద మాజీ ఎంపీ శ్రీ వి హనుమంతరావు దీక్షలో టీటీడీ పవిత్రమైన లడ్డూ తయారీలో కల్తీ జరిగిందన్న ప్రచారంపై సమగ్ర విచారణ కోసం సిబిఐ విచారణ జరగాలని డిమాండ్తో దీక్ష పూనుకున్నామని మధ్యాహ్నం 12 గంటలకు దేవాలయం వద్ద మీడియాతో మాట్లాడుతున్నారు విహెచ్. జిల్లా చింతలపూడిలో ఉండి నియోజకవర్గం వెళ్లే రఘురామకృష్ణంరాజు ఏలూరుపాడులో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను అవమానపరచడం హేయమైన చర్య అని చింతలపూడి అంబేద్కర్ వాదులు రఘురామకృష్ణంరాజు దిష్టిబొమ్మ దహన కార్యక్రమాన్ని నిరసన తెలిపారు. అనంతరం పాత బస్టాండ్ వద్ద గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి అనంతరం నినాదాలతో పోలీస్ స్టేషన్లో రఘురామకృష్ణంరాజుపై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు ఫైల్ చేయాలని స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దళిత నాయకులు నాగేశ్వరరావు, కాకర్ల సత్యం, బుచ్చిబాబులు మాట్లాడుతూ రఘురామకృష్ణంరాజు రాజ్యాంగం ద్వారా సంక్రమించిన హక్కుచే ప్రజల చేత శాసనసభ్యునిగా ఎన్నుకోబడి ఆ రాజ్యాంగ నిర్మాతని అవమానపరచడం హేయమైన చర్య అని, అతను శాసనసభ్యుడిగా అనర్హుడు కాబట్టి వెంటనే బర్తరఫ్ చేసి ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు బుక్ చేయాలని డిమాండ్ చేశారు. ఏలూరుపాడు గ్రామంలో ఉండి మండలం ఏలూరుపాడు గ్రామంలో జరిగిన సంఘటన తెలిసింది. దళితులు ఫ్లెక్సీ కట్టారని చెప్పేసి అంబేద్కర్ ఫ్లెక్సీ కట్టారని, అది ఏదో ఒక దేవాలయానికి అందుగా ఉందని, దాన్ని ఒక ప్రజాస్వామిక బంధాలు తీయకుండా అవమానకరంగా దాన్ని బలవంతంగా తన యొక్క కులాంకారంతో రఘురామకృష్ణరాజు గారు ఉండి ఎమ్మెల్యే గారు ఆ యొక్క ఫ్లెక్సీని పీకటం మా అందరికీ కూడా దళితులందరికీ కూడా మనోభావాలు దెబ్బతీసింది. చట్టాన్ని చేతిలో తీసుకున్నాను మర్చిపోయి తర్వాత మళ్ళీ వీడియోలు పెట్టి ఆ వీడియోల్లో ఏమి యొక్క సభ్యులు వాళ్ళందరూ కూడా ఈ యొక్క సోషల్ యాంటీ ఎలిమెంట్స్ అని, మేమందరం ఎస్సీలు, మీ సోషల్ యాంటీ ఎలిమెంట్స్ ఎలాగవుతామంటే మమ్మల్ని అవమానపరిచి అలాగే ప్రజల్ని, కులాలని, మతాలని విడగొట్టుకుంటూ మళ్ళీ రెచ్చగొట్టి వీడియో తీసి పళ్ళు కొరుక్కుంటూ కబడ్దారని చెప్పేసి మమ్మల్ని భయభ్రాంతులు చేస్తున్నాడు. కాబట్టి దాని మీద అతని మీద సుమోటోగా ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని చెప్పేసి మా దళిత సంఘాల ఐక్య వేదిక నుంచి తమని కోరుతున్నాం. థ్యాంక్ యూ. వాళ్ళని దెబ్బతీశాడు
రఘురామకృష్ణరాజు ఒక ఎమ్మెల్యే అయ్యుండి ఒక వీధి రౌడీలాగా ప్రవర్తించి అంబేద్కర్ బ్యానర్ని తన స్వహస్తాలతో ఆ కర్రలను లాగేసి బ్యానర్లు చూపేయడం జరిగింది. కూటమి ప్రభుత్వంపై దళిత సంఘాలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. దళితులను అవమానించడమే కూటమి ప్రభుత్వ 100 రోజుల గిఫ్ట్ అని ఆరోపిస్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు తిరుపతి లడ్డూ మీద ఉన్నంత ఇంట్రెస్ట్ దళితులను రక్షించడంలో లేదని మండిపడుతున్నారు. అంబేద్కర్ కు ఫ్లెక్సీ చంపిన ఉంటే ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు డాక్టర్ ఉమామహేశ్వరరావు కులం పేరు దూషించడమే కాకుండా ఆయనపై దాడి చేసిన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీలను వెంటనే అరెస్ట్ చేయాలని దళిత హక్కుల పోరాట సమితి డిమాండ్ చేస్తుంది. ఇందులో భాగంగా విశాఖ నగరంలోని ఎల్ఐసి భవనం వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలియజేశారు. వీరిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని దళిత సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కుల వివక్షత వ్యతిరేక పోరాట సంఘం, భీమసేన, వార్, ఇంకా అనేక ఇతర దళిత సంఘాలన్నీ కలిపి ఇవాళ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఉండి ఎమ్మెల్యే అయినటువంటి రఘురామకృష్ణరాజు గారు బాబాసాహెబ్ అంబేద్కర్ ఫ్లెక్సీని ఆయనే స్వయంగా చింపేసి కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టేటటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఒక వీడియో కూడా ఆయన రిలీజ్ చేశారు. ఇదే మసీదు ఎదురుగా పెడితే ఊరుకుంటారా, ఇదే చర్చ్ ఎదురుగా కడితే ఊరుకుంటారా, ఇలాంటివి పెట్టి మనుషుల మధ్య చిచ్చులు పెట్టాల్సినటువంటి పరిస్థితి ఏమొచ్చిందని చెప్పేసి మేము రఘురామకృష్ణరాజుని అడుగుతున్నాను. అదొక చిన్న సమస్య. ఆ సమస్యని ప్రజాప్రతినిధి అయినటువంటి వాడు రాజ్యాంగబద్ధంగా దాన్ని పరిష్కారం చేయాలి తప్ప మరి ఆయన ఇలా చేయడం అనే దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము. రెండోది ఏంటంటే ఆ మహానుభావుడు గత 5 సంవత్సరాల్లో ఎంపీగా ఉండి ఏనాడు కూడా నియోజకవర్గ ప్రజల జోలికి పోయినటువంటి వాడు ఇవాళ ప్రజలను ఉద్ధరించడానికి ఎమ్మెల్యే అవతారం వచ్చాడు. మరి ఆర్థిక నేరస్తుడైన బీజేపీ